The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అత్యంత శ్రేష్ఠ గ్రంథం బైబిల్. అత్యంత శ్రేష్ఠ గ్రంథం బైబిల్. అనుదినము చదివిన నిలయబోడ నడుపును ఆపదింత శ్రేష్ఠ గ్రంథము బైబిల్. దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆ దేవాది దేవుడు, మరి సృష్టి అంతా చేసినటువంటి ఆ దేవుడు, మరి యొక్క లాక్డౌన్ తర్వాత మనందరినీ కాపాడి ఆయన ప్రేమలో భద్రపరచి మరలా మనందరం కూడా దేవుని సహవాసములో ఇలా కలుసుకోవడానికి, ఆయన సన్నిధిలో మనం ఉండడానికి, ఆయన సాన్నిధ్యాన్ని అనుభవించడానికి, ఆయన వాక్యము మన యొక్క వినికిడిలో వినిపించి ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరచడానికి ఈ యొక్క గొప్ప తరుణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం ఒకసారి చదివి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయం ఆదికాండం 8, 9, 10 వచనాలు. అబ్రహాం, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. వాక్యాన్ని వింటున్న మా అందరిని బట్టి వందనాలు. మమ్మల్ని సిద్ధపరచువారు మీరే. మా యొక్క హృదయ సిద్ధపాటును బట్టి మీ వాక్యం అనే విత్తనాలను మా హృదయాలలో నాటమని 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపచేయమని వేడుకుంటూ, మరిదిగో నాయన చదవడం లేఖన భాగములో నుండి మాటలను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మిక్కిలిగా నన్ను మీ సిలువు చాటున ఉంచి మీరే తండ్రి మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసువారి దివ్యమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రాయబడినటువంటి లేఖన భాగంలో అబ్రహాము గురించి రాయబడింది కనుక అబ్రహాము ఒక మాదిరికరమైన విశ్వాసులకు తండ్రి కనుక అబ్రహాము యొక్క మాదిరిని విశ్వాసులకు తండ్రిగా లేక మాదిరికరంగా ఉన్న ఆయన లక్షణాలను మనం ధ్యానం చేయబోతున్నాం. అబ్రహాము యొక్క మాదిరిని విశ్వాసులకు ఎలా మాదిరిగా ఉన్నాడో ఆయన గుణలక్షణాలను మనము ధ్యానం చేయబోతున్నాం. అది ఈ దినం యొక్క టాపిక్. దేవుని వాక్యాన్ని మనం విందాం. మరి ఈ సమయంలో ఆయనకున్నటువంటి ఆ యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాయి? దేవుడు ఆయనను విశ్వాసులకు తండ్రిగా చేయడానికి మరి అబ్రహాముకున్న గుణం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, దేవుణ్ణి అంత మరి హృదయంలో చోటు చేసుకున్న ఆ గొప్ప సంగతి ఏంటి అని తెలుసుకోవడానికి అందరికి కూడా చాలా ఉబలాటంగా చాలా ఆనందంగా ఉంటుంది. నేను చదువుతున్నప్పుడు నాకు వచ్చినటువంటి ఆ యొక్క సంతోషమే ఈ దినం మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇక్కడ అందరికీ తెలిసింది ఏంటంటే అబ్రహాముకున్నది నమ్మకం. నమ్మకం అంటేనే విశ్వాసం. మొట్టమొదటిగా దేవుడు అంటున్న మాట ఏంటంటే విశ్వాసం అనేది దేవునికి మనకు మధ్య ఉన్న గొప్ప సంబంధం. దేవునితో మనకున్న సంబంధం ఏంటి అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. విశ్వాసము లేకపోతే దేవుడు అద్భుతాలు చేయలేడని కొత్త నిబంధనలో ఆయన తెలియజేస్తున్నాడు. కపెర్నహూములో కూడా అనేక మంది అల్ప విశ్వాసులు ఉండగా ఆయన గొప్ప కార్యాలు చేయలేకపోయాడు. దేవునితో మన సంబంధం
ఎలా ఉండాలంటే నమ్మకం మీద ఆధారపడుతుంది కనుక ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్కసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 17 నుండి మనం చదివితే రాయబడిన మాట ఏంటంటే, ఉన్నవి లేనట్టుగా చేసే దేవుడట. అంటే ఏమైతే లేవో ఆ లేని వాటిని నమ్మేవాడు అబ్రహాం, ఉన్న వాటిని చూచి నమ్మేవాడు కాదు అబ్రహాం గారు. ఎందుకంటే మనమందరం అంటే విశ్వాసములో చాలామంది బలహీన పడిపోవడానికి దిదుమ అనే తోమలాగా చూస్తే కానీ నేను ఏలిపెట్టి చూస్తే కానీ నమ్మను, ఆయన పక్కలో ఏలు పెట్టాలి, ఆయన చేతి గాయాలలో ఏలు పెట్టి చూడాలి అని మనం ఆ చదివిన లేఖనాంశాల్లో మనం చదువుకున్నాం. కానీ అబ్రహాం యొక్క విశ్వాసం అది కాదు. విశ్వాసానికి పునాది క్రొత్త నిబంధనలో ఉంది. విశ్వాసానికి పునాది యేసుప్రభు వారు. 12వ అధ్యాయం రోమాపత్రికలో మనం 1వ వచనం నుండి మనం చదివితే ఆయన అంటాడు, అలాగే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదివితే రాయబడిన మాట తెలుసా, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడు. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించే ఆ యేసు వైపు చూద్దామంటున్నాడు. అంటే విశ్వాసాన్ని కొనసాగించింది ఈ శరీరంలో ఉండగా, మానవ శరీరంలో ఉండగా దేవుడు మాత్రమే, అనగా యేసు ప్రభువు మాత్రమే విశ్వాసాన్ని కొనసాగించి కృతకృత్యులయ్యాడని రాయబడి ఉంది. ఆయన కొనసాగించిన వాడు కర్త, అంటే ఆయనే మొట్టమొదటి వారు. ఈ ప్రపంచములో మానవ శరీరములో ఉన్న వారందరికంటే మానవ శరీరంలోకి వచ్చినటువంటి యేసుప్రభు వారు మాత్రమే విశ్వాసానికి కర్తగా మూలమైన వాడు కర్త. అంటే అలాగే పైనోయర్ అంటారు, ప్రారంభకుడు ఆయనే, ఆయన వైపు మనం చూస్తే చాలు. కానీ విశ్వాసానికి అసలు పునాదే లేని సమయంలో ఆదికాండములో మనం చూస్తే ఆయన పిలువబడినప్పుడు ఆయన విశ్వాసి కాదు. ఒక బుట్టలో బొమ్మలు పెట్టి అమ్ముకుంటున్న ఊరు అనే దేశంలో ఉన్నటువంటి వాడు. దేవుడు అన్యుని పిలుస్తున్నాడు అనేటువంటి భావన మనకు కలుగుతుంది. దేవుడు ఒక వ్యక్తి ద్వారా ప్రపంచానికి న్యాయము తీర్చాలని కోరుకుంటున్నాడు. అందుకే బొమ్మలు పెట్టి అమ్ముకుంటున్న ఊరు అనే దేశంలో ఉన్నటువంటి అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు మనం చూస్తే 12వ అధ్యాయంలో అంటున్నాడు, నీ దేశము నుండి నువ్వు వదిలిపెట్టి వచ్చాయి, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తల్లిదండ్రి యొక్క కుటుంబాలను వదిలిపెట్టు. ఏదైతే నీ మక్కువగా, ఏదైతే ప్రేమ ఎక్కువగా ఉందో ఆ కుటుంబ సభ్యులను, బంధువులను, అందరినీ, దేశాన్ని కూడా వదిలిపెట్టి ఎక్కడైతే స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నావో అక్కడ నుండి కదిలిరా అని అడుగుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ పిలుపు పిలిచాడో ఆ పిలుపును ఆయన అంగీకరించాడు. ప్రియమైన దేవుని సంగమా, అది విశ్వాసం. దేవుని మీద ఆనుకొని ఆధారపడడమే విశ్వాసం. అప్పుడేమైనా విశ్వాసానికి మూలమైనటువంటి ఆధారం ఉందంటే లేదంట. అందుకే ఆధారము లేనప్పుడే నమ్మాడు, ఆధారము చూపిస్తే నమ్మినవాడు కాదు. కనుక ఆయనను విశ్వాసులకు తండ్రిగా ఉంచాడు, దేవుని మాత్రమే నమ్మాడు. రెండోది, విశ్వాసానికి కలిసికట్టుగా లేక జతగా ఉన్నటువంటి ఒక గుణం ఏంటంటే విధేయత. విధేయత గురించి మనం మాట్లాడితే అబ్రహామునే తీసుకోవాలి. పాత నిబంధన గ్రంథమైన కొత్త నిబంధన అయినా విధేయతకు పరాకాష్ఠగా ఉన్నవాడు అబ్రహాము. చూడండి 12వ అధ్యాయం ఆదికాండములో ఆయన ఆ మాట మాట్లాడినప్పుడు విధేయుడవుతున్నాడు. విధేయత అంటే ఏమిటి అని మనం అడిగితే అబ్రహాములాగా దేవుడు మాట్లాడినప్పుడు ప్రతిస్పందనగా నేను చేస్తాను ప్రవ్వా, నేను ఉన్నాను ప్రవ్వా అని అనకుండా తన కార్యాచరణలో, పనిలో ఆ యొక్క మాటను నెరవేర్చారు. దేవుని యొక్క ఆజ్ఞను, దేవుని యొక్క పిలుపును తన జీవితంలో లేక దైనందిన జీవితంలో విధేయత చూపించాడు. విధేయత అంటే పని చేయటం, వెంటనే వెళ్ళిపోతున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత విధేయుడు అబ్రహాం గారు. కనుక ఆయనకున్న మాదిరి ఏంటంటే విశ్వాసము లేక నమ్మకము, తర్వాత విధేయత. విధేయతలోనే దేవుడు అందరినీ కూడా గొప్పవారిగా చేస్తాడు. అందుకే అంటాడు కొత్త నిబంధనలో ఆయన బలిష్టమైన రెక్కల కింద ఒదిగి ఉండాలంటాడు. దేవుని దగ్గర ఒదిగి ఉండడమే విశ్వాసానికి పరాకాష్ఠ. ఒదిగి ఉన్నవాడిని దేవుడు ఎదిగిస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆదికాండములో మరి ఆయన గురించి చదువుతుంటే విధేయత కలిగిన వారు. ఏంటి ఇంకొక విధేయత? నీ బిడ్డను 22 అధ్యాయంలో ఒక్కగానైనటువంటి బిడ్డను, అద్వితీయుడు లేక ఒక్కడే, ఇంకెవరు లేరు, దేవుడిచ్చినటువంటి బిడ్డ, ఆ ఒక్క బిడ్డను నువ్వు వెళ్ళి మొరియా అనే పర్వతం మీద నువ్వు బలి ఇవ్వమని అడిగినప్పుడు చంపేయమంటున్నాడు. బలి అంటే దానికి అంగీకరించే హృదయం కలిగి ఉన్నాడు. ఎవరైనా కూడా బిడ్డను బలి ఇవ్వమంటే విధేయత చూపించలేరు. విధేయత అంటే అది ఎంతవరకు అంటే మన సొంతది ఏదైనా, మనకు నచ్చింది ఏదైనా అడిగితే ఇవ్వలేము, కానీ మనకు పనికిరానిది, నచ్చనిది మనము దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాం. అందుకే మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, మాకు కావలసిన వాక్యాన్ని మాకే దయచేయి,
అంటే దేవుని వాక్యము 66 గ్రంథాల్లో రాయబడితే మాకు కావాల్సిన దయచేయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దయచేసే దేవుడు కాదు. ప్రపంచంలో ఉన్న మొత్తానికి ఒక వ్యక్తిని ఎన్నుకొని చెప్తున్నప్పుడు ఆయనకు వచ్చిన మాటనే ఆయన తీసుకుంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ సమయంలో మొరియా పర్వతానికి వెళ్ళడానికి వాకపు చేయలేదు, పరిస్థితులు అడగలేదు, బిడ్డకు చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, సేవకులకి విషయం చెప్పలేదు, గాడిదని కట్టబంటున్నాడు, అలాగనే బిడ్డను కట్టెలను తీసుకుని వెళ్ళిపోతున్నారు. విశ్వాస జీవితంలో క్రియాశీలకమైన విశ్వాసము చాలా గొప్పది. క్రియాశీలకత లేకుండా క్రియలకు విశ్వాసానికి సంబంధం లేదా అంటే సంబంధం ఉంది. విశ్వాసం ఉండి క్రియలు కూడా ఉండాలి, దానికి విధేయత చూపించాలి. వెంటనే విధేయుడై వెళ్ళిపోతున్నాడు. ఇంతకంటే విధేయత ఏముంటుందని, కనుక ఆ మాదిరి ప్రకారం దేవుడు విశ్వాసులకు తండ్రిగా చేస్తున్నాడు. విశ్వాసులందరికీ కూడా ఈయన మాదిరి అని కలిగి ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే అక్కడ ఆయనకి స్వలాభాపేక్ష లేదు, స్వలాభం మీద ఆపేక్ష లేదు. అంటే సొంత లాభాన్ని ఆయన కోరుకోవటం లేదు. సొంత లాభాన్ని కోరుకోవటం ఏంటి చూడండి, 13వ అధ్యాయంలో ఆదికాండములో మరి మీరు చూస్తే లోతు ఆయనతో వెంబడిస్తున్నాడు, అబ్రహాము లోతు కలిసి ఉన్నారు. వీళ్ళ యొక్క కాపరులకి వారికి కాపరులకి గొర్రెల కాపరులకి కొంచెం తగాదాలు ఏర్పడినప్పుడు మరి దేవుడు చెప్తున్నాడు, మరి నువ్వు వేరవటం మంచిది అని. బంధువులు కనుక మనం ఇలా తగలాడుకోవటం మంచిది కాదంటున్నాడు అబ్రహాం గారు. నువ్వు నేను రక్త సంబంధులం, బంధువులం, తగాదలొద్దు మనకు. ఏం చేద్దాం, నువ్వు కుడివైపు వెళితే నేను ఎడంవైపు వెళ్తాను, నువ్వు ఎడంవైపు వెళితే నేను కుడివైపు వెళ్తాను అనేటువంటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరండి అలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే, ముందు ఏదైనా కోరుకోమంటే ఏది మంచిదో మనం కోరుకుంటాం, ముందు తీసుకోండి అంటే ఏది మంచిదో దాన్నే తీసుకుంటాం, చెడ్డది ఎవరూ తీసుకోరు. అబ్రహాం ఒకవేళ లోతును తృణీకరించుంటే, స్వలాభం యొక్క ఆపేక్ష కోరిక కలిగి ఉంటే, నా కుటుంబం నేనే పెద్దవాడవ్వాలనుకుంటే ముందుగా నేను కోరుకుంటాను, రెండోగా నువ్వు కోరుకొని వెళ్ళు, ప్రాంతమంతా నీ దగ్గర ఉంది అంటున్నాడు. దేవుడు చూపించిన ఈ ప్రాంతమంతా నీ దగ్గర ఉంది, నేను పెడుతున్నాను, దేవుడు నాకు చూపించాడు, నువ్వు ఎక్కడికి వెళ్తావు ముందు నిర్ణయించుకో. ముందు ప్రథమంగా ఆయనకి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాడు ఎంపికలు. ఎవరన్నా చేయగలరండి? మరి మాదిరి కదా అబ్రహాము. వెంటనే లోతు ముందుకు వస్తున్నాడు, నేను కాదు నువ్వే చెయ్యి అని అనలేదు, నిన్ను కదా దేవుడు పిలిచాడు అనలేదు, ఒప్పుకొని ముందుగా వెళ్ళిపోతున్నాడు. సోయర్ అనే లోయను చూస్తున్నాడు, పచ్చికను చూస్తున్నాడు, ఈత చెట్లను చూస్తున్నాడు. ఏంటంట స్వలాభము. అరే ఈ ఈత చెట్లకైతే ఈతకాయలు కాస్తాయి, డేట్స్ కనుక ఖర్జూరాలు మంచి బాగా ఉంటాయి, అలాగనే పచ్చికుంది, ఎప్పుడైనా లోయలో నీళ్లు ఎక్కువగా నిలబడతాయి కనుక ఈ లోయను ఎంపిక చేస్తే సస్యశ్యామలంగా పంటలు పొలాలు బాగుంటాయి. అబ్రాహాము కంటే నేను బాగుండాలి అనుకున్నాడు, వెంబడిస్తున్నాడు కానీ అబ్రాహాము కంటే బాగుండాలని స్వలాభము తన సొంత కుటుంబాన్ని గురించి తన గురించి ఆలోచన చేస్తున్నాడు. అబ్రహాం అయితే లోతుకే అప్పచెప్పాడు, లోతు బాగుండాలని కోరుకుంటున్నాడు. లోతు తీసుకున్న తర్వాత రెండోసారి ఎంపిక చేయబోతున్నాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, అబ్రహాము స్వలాభాన్ని ఆశించేవాడు కాదు, దాన్ని బట్టి దేవుడికి నచ్చాడు. దేవుడికి నచ్చాడు అంటే గొప్ప, మనుషులకు నచ్చాడు గొప్ప కాదు. దేవుడు గణపరిచిన వాడే గణపరచబడతాడు, దేవుడు కాక మనుషులు గణపరిచేవాడు ఎప్పుడైనా కిందకుంటాడని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే స్వలాభము అనేది మనకు ఉండకూడదు అని మరి దేవుడు నేర్పిస్తున్నాడు. అలా ఉంటే దేవుడే వారిని హెచ్చిస్తాడు. మన లాభం కానీ మన సొంత లాభాలను కానీ ఆపేక్షిస్తుంటే ఖచ్చితంగా దేవుని దృష్టిలో మనము పడము, దేవుడి హృదయంలో మనము చొరగనము. దేవుడు మనల్ని అబ్రహామా అని పిలవటం జరగదు, విశ్వాసులకు తండ్రిగా చేయని అవసరం లేదు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మూడవదిగా మనం చూస్తే ఇక్కడ ధైర్యం కలిగిన వాడు అబ్రహాం. చాలామంది అంటారు విశ్వాసులైన వారు ధైర్యంగా ఉండలేకపోవచ్చు, పిరికివారుగా కొన్నిసార్లు అవుతారు, శరీర సంబంధులు అయిపోతారు, రక్త మాంసాలు కలిగినటువంటి పాపాలు ఉంటాయి, తర్వాత దేవునితో సంబంధం కలిగి ఉండరు, కృంగిపోతారు, సనుగులు వస్తాయి, గునుగుడు, కోపము ఇవన్నీ సహజమే. కానీ ధైర్యాన్ని సరైనటువంటి బలహీనత సమయాలలో, అలాగే మరి కృంగిపోయిన సమయాలలో, ఏదైనా కుటుంబానికి ఆపద కలిగినప్పుడు ఆ ఇప్పత్తులో, ఆపదలో, దుఃఖములో, కష్టాలలో ధైర్యాన్ని కలిగిన వాడే నిజమైనటువంటి విశ్వాసి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే అబ్రహాము మనందరికీ మాదిరి. ఏంటి చేశాడు ధైర్యం? 14వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆదికాండంలో
మీకు తెలుసా, లోతు భార్యను బిడ్డలను వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే చేతులు కట్టుకొని కూర్చోలేదు. ఏం చేస్తున్నాడు? యుద్ధ వీరుడుగా మరి కొంతమందిని వెంట పెట్టుకొని మరి సైనికులను వెళ్ళిపోతున్నాడు. ఏం చేయడానికి? ప్రార్థించడానికి కాదు, యుద్ధం చేసి తీసుకొని రావడానికి. అక్కడున్న రాజులందరూ యుద్ధం చేసి గెలుచుకొని ఆ విజయ కైంకర్యంతో వస్తున్నాడు. తెలుసండి, ఆ యొక్క దెబ్బలు, మట్టి దెబ్బలు, కొండలు దాటి తన యొక్క సొంత వారి కోసం తన దగ్గర మచ్చికగా ఉన్న అలవాటు పడినటువంటి వారిని సుమారు 300-400 మందిని తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఎంపికైన వారిని. కనుక తీసుకొని వెళ్ళి ధైర్య సాహసాలతో యుద్ధం చేస్తున్నాడు, ధైర్యం కలిగిన వాడు. ఒకవేళ ధైర్యం లేకపోతే ఏం చేసేవాడు? పిరికివాడులాగా అక్కడ కూర్చొని కనిపెడుతూ ఉండేవాడు. లోతుకు హాని కలిగేది, లోతు భార్యకు హాని కలిగేది, కుటుంబానికి హాని కలిగేది, తన రక్త సంబంధి అయినటువంటి వారికి హాని కలుగుతుంటే చూస్తూ కూర్చొనేది కాదు. అలాగే మన జీవితాలలో మన కుటుంబాలకు కానీ, మన బంధువులకు కానీ, మన సహోదరుడు, అందుకే సహోదరుని ప్రేమించమన్న దాంట్లో ఆ సహోదరునికి ప్రేమిస్తే ఏ హాని చేయమన్నమాట. అందుకే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పిన మాటలో ఏంటంటే ఆ జ్ఞానం ఉంది. మనలాగే ఇతరులను మనం ప్రేమిస్తే ఏ హాని మనము చెయ్యలేమని. యుద్ధ వీరుడండి, యుద్ధం చేశాడు. అబ్రాహాం యుద్ధం చేశాడా అని అనొచ్చు. అబ్రాహాం ఒకటే చూస్తున్నాం, విశ్వాసుడు, ప్రార్థనాపరుడు అంటున్నాం, కానీ యుద్ధం కూడా చేశాడు. ఆ సమయం అయినప్పుడు శత్రువుని జయించి తీసుకొని వచ్చినటువంటి వాడు. ఇక మనం గమనించినట్లయితే అంత మాత్రమే కాదండి, దైవ సేవకుని లేక యాజకుణ్ణి బాగా గౌరవిస్తున్నాడు. ప్రియమైన దేవుని సంఘమా, చూడండి, యాజకుని గౌరవించడం ఏంటి? చాలామంది పాత నిబంధనలో యాజకుని గౌరవించకుండా కొట్టిన వారు ఉన్నారు, బులపీట మీద లాగిన వారు ఉన్నారు, అహియా లాంటి వారు. కానీ ఇక్కడ మనం చూస్తే దైవ సేవకుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఆ 14వ అధ్యాయంలో జయించుకొని వస్తూ ఉన్నప్పుడు, తన లోతును కుటుంబాన్ని తీసుకొని వస్తున్నప్పుడు రాజులు ఎదురయ్యారు. వాళ్ళలో ఒక రాజేమో ఏమంటున్నాడు? నీ సైన్యాన్ని ఇచ్చేసాయి, నీకు వాడుగ్గా ఉన్న యుద్ధానికి అలవాటు పడిన వారిని నాకు ఇచ్చేసాయి, డబ్బులు చాలా ఇస్తానన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆకాశంలో ఉన్న తండ్రి అయిన యెహోవా తప్పక ఎవరు నన్ను గొప్పవాడు చేశాడనే మాట రావటానికి ఇష్టం లేదు. ఎందుకంటే నా తండ్రి అయిన దేవుడే నన్ను గొప్ప చేశాడని ప్రపంచానికి సాక్ష్యంగా ఉండాలి. అబ్రాహాము అనేవారు ఎవరి దగ్గర అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను అన్నాడు. అయితే షాలేము నుండి సమాధాన రాజుగా ఉన్న షాలేము రాజు మెల్కీసెదెక్ ఆయన వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడంటే రాజు అయినా కూడా రాజుగా రాలేదు. ఎలా వచ్చాడు? ఒక యాజకుడు లాగా వచ్చాడు. అందుకే మెల్కీసెదెక్ క్రమంలో నిరంతరము నువ్వు యాజకుడు అయి ఉండుమని చెప్పడానికి కారణం. కనుక ఆ మెల్కీసెదెక్కు ఎవరు కూడా లేరు, కానీ ఆయన వచ్చేసాడు. ఎలా? ద్రాక్షరసం తీసుకొని, రొట్టె తీసుకొని వచ్చాడు. యాజకుడు చేయవలసిన ధర్మం అది, యాజక వృత్తిలో వచ్చాడు. ఆయన వచ్చి ముందు అబ్రహాంకి రొట్టెను ద్రాక్షరసాన్ని ఇస్తున్నాడు. దీన్ని బట్టి యాజకుడు ఆయన రాయబడింది. ఆయన ఆ యాజకుడు ఆయనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన ఏమడుగుతున్నాడంటే, అక్కడ మీరు చూద్దాం ఒకసారి, చదివితే మంచిది నేను చెప్పేదానికంటే. అతడు కదొర్లాయో మేరను అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతను ఎదుర్కొనుటకు రాజలోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఈ మాట వల్ల చెప్తున్నాను, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించింది యాజకుడు ఆశీర్వదించాలి అని విశేషమైన మాటను పాత నిబంధన గ్రంథంలో రాయబడింది. ఆశీర్వదించే వాళ్ళు ఎవరూ ఆశీర్వదించకూడదు, ఒక యాజకుడు ఆశీర్వదించాలి. ఒక యాజక ధర్మం ఏంటంటే రొట్టెను ద్రాక్షరసాన్ని ఆయన ఇవ్వాలి, వేరే వాళ్ళు ఇవ్వడానికి వీలు లేదని ఈ గ్రంథం ఆదికాండములో చరిత్ర గ్రంథము. ఒక చరిత్ర పుట్టడానికి గ్రంథము ఆదికాండం అయితే, ఇంకొక సంఘం పుట్టడానికి గ్రంథం ఏంటంటే అపోస్తుల కార్యం. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఆయన ఆశీర్వదిస్తున్నాడు. ఎవరిని? అబ్రహామును. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక. దేవుని ఎదుట అబ్రహాం ఎలా ఉండాలంట? అబ్రహాము ఆశీర్వదించబడిన వాడుగా ఉండాలి. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. శత్రువు నీ చేతికి అప్పగిస్తాడయ్యా అంటే ఏ శత్రువు నీకు హాని చెయ్యడు, ఎందుకంటే సర్వోన్నతమైనటువంటి దేవుడు నీ పక్షమున ఉన్నాను. రోమాపత్రిక 8వ అధ్యాయం 31-37 వచనాలు మీరు చదివితే, దేవుడు మన పక్షం ఉండగా విరోధి ఎవరు?
దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవరు అని అడుగుతున్నారు. ఎవరైనా విరోధులు ఉంటారా? ఉండదు. కీర్తన 23 రాయబడింది కదా, నీ శత్రువుల ఎదుట లేక మా శత్రువుల ఎదుట భోజనం మాకు సిద్ధపాటు చేస్తున్నావు అంటున్నాడు. ఇదంతా కూడా దేవుడు తోడై ఉంటే జరిగే పనులు. అందుకే మా పక్షం నుండి వారు మావారు, నీ పక్షం నుండి వారు నీవారు కాదని యేసుప్రభువు అంటున్నాడు. మన పక్షం నుండి వారే మనవారు, మన పక్షంలో లేని వారు మనవారు కాదు. సువార్త కక్ష చేత కానీ దేని చేతైనా ప్రకటించబడవచ్చు, ప్రకటింపబడనివ్వండి. ఎందుకంటే ఈ రాజసువార్త సకల జనులకు సాక్షాత్తమై ప్రకటింపబడిన తర్వాత అంతం వస్తుంది గనక సువార్త ఎటైనా కూడా ప్రకటింపబడాలి అంటున్నాడు. కనుక ఇంకొక శ్రేష్టమైన మాటను నేను చూపిస్తూ ఉన్నాను 14వ అధ్యాయంలో. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనంటే ఎవరికి చెప్పండి? ఆ యొక్క మెల్కీసెదెకు అనే యాజకుడికి 10వ వంతు ఇచ్చెను. బైబిల్లో దాగిన సత్యం, నేను చెప్తున్న మాట కాదు. 10వ వంతు ఇచ్చెను. అప్పుడు అతను అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. కాబట్టి ఇప్పుడు యాజకునికి అబ్రహాము గెలిచి వచ్చినటువంటి తనకున్న అన్నిటిలో 10వ వంతు ఇచ్చాను. కొంచెం కష్టంగా ఉంటుంది. అది దీవించబడాలి. దీవించే ఆ ధర్మం దేవుడిచ్చాడు యాజకుడికి. ఈయన సర్వోన్నతమైన దేవునికి కుమారుడు. 11వ అధ్యాయంలో మళ్ళా చూద్దాం దీన్ని, ఇప్పుడు కాదు, వేరే విషయంలో ఎలా యాజకుడు అయ్యాడు, అసలు ఈయన ఎవరు అనేది కూడా మనం ఆలోచన చేయొచ్చు. కనుక ఆయనేమో మనుషులు ఇవ్వమంటే నేను ఇవ్వను, ధనమంతా ఇస్తానంటున్నాడు. ధనాన్ని ఇవ్వలేదు, ఆయనకి ధనాన్ని పుచ్చుకోలేదు. ప్రజలను తన వాడుకగా ఉన్న ప్రజలు యుద్ధ నైపుణ్యం కలిగిన వారిని ఇవ్వడం లేదు. ఇతను మాత్రం సర్వోన్నతుని యాజకుడు గనక అతను రొట్టె ద్రాక్షను తీసుకొచ్చాడు. ఎలా అనుకున్నాడు యాజకుడు? చూడండి, చేసే వృత్తిని బట్టి, ధర్మాన్ని బట్టి, వృత్తి బట్టి ధర్మాన్ని బట్టే నువ్వు అలా తీర్చబడతావని ఆయన కనుక్కొని ఆయనకి ఇచ్చాడు. కనుక ఏంటి? యాజకులను, దైవజనులను ఆయన గౌరవించేవాడని రాయబడి ఉంది. తర్వాత ప్రార్థనాపరుడు కూడా. ఇంత యుద్ధం చేసి ప్రార్థన చేయలేదంటే కొంతమంది బలమైన కండలను చూపించి నోటి ద్వారా మనము బలముగా పోరాటానికి ఇష్టపడుతున్నాం. పాత నిబంధన గ్రంథములో అయినా కొత్త నిబంధన గ్రంథంలో మీరు చూస్తే, అలాగే యెహోషువ గ్రంథములో 4వ అధ్యాయము, అలాగనే మరి రాజుల గ్రంథాలలో కూడా యుద్ధాలు చేసిన వారు, శరీర సంబంధమైన యుద్ధాలు చేసిన దేవునితో కనెక్టివిటీ అయ్యి దేవుని దగ్గర విచారణ చేసి, దావీదైనా వాళ్ళు కూడా యుద్ధాలు చేశారు. దేవుని సమ్మతిన చేసినటువంటి యుద్ధాలు విజయాన్ని పొందాయి. మోషే కూడా యుద్ధం చేయడానికి ఇష్టపడ్డాడు. అది ఎలా? తన యొక్క ఇచ్చినటువంటి స్టాఫ్ పట్టుకొని చేయటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, అనగా లోపల ప్రార్థన చేస్తూ చేసేటువంటి యుద్ధాలలో వాళ్ళు జయం పొందారు. దేవునిని ఎప్పుడైతే వారు అంగీకరించకుండా వారి మనసులో దేవుని మీద మంచి విశ్వాసం లేకుండా చేశారో యుద్ధాలన్నీ ఓడిపోతూ వచ్చారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, అందుకే బలిపీఠము మీద ఉండవలసినటువంటి ఆ మందస్సము వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోయింది. మందస్సములో ప్రాముఖ్యమైనది చెట్టు కాదని చెప్తున్నాను. నా ఉద్దేశంలో అంటే బైబిల్ ప్రకారం మందస్సములో చిగురించిన అహరోను కలర ముఖ్యం కాదు. మందస్సములో ఉండవలసింది ఏంటంటే ఆయన 10 ఆజ్ఞలు. ఆ పలకలు చాలా ప్రాముఖ్యమని, అవి పవర్ఫుల్ దేవుని యొక్క వాక్యము, అవి సృష్టిని మార్చగలిగినవి, అద్భుతాలు చేయగలిగినటువంటి ఆ మాటలు దేవుని చేరోత, దేవుని చేతి రాత. వాటిని భద్రపరచుకోమన్నాడు. వాటిని మోసుకొని వెళ్తున్నారు భుజస్కంధాల మీద. అందుకే పరమగీతంలో నీ ప్రేమ లోపల ఉంది, లోపల పెట్టుకొని కృంగిపోతున్నావు, ప్రేమని ఎక్స్ప్రెస్ చేయటం లేదు. చెప్పాలా? అది నోటి ద్వారా బయటికి వచ్చి దేవుని స్తుతించాలా, ఆరాధించాలా. ఆ ప్రేమ నీ భుజస్కంధాల మీదకి రావాలా. నువ్వు ప్రేమను, దేవుని ప్రేమను మోయాలి. నువ్వు దేవుని ప్రేమను మోసేదాని అవ్వాలి. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థనాపరుడు. ఎలా అంటే యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళాడు. దేవుడు అక్కడ షెకెము నందులో ఒక స్థలాన్ని ఇచ్చారు. ఆ దేశమంతా కూడా ఇతరులతో, అన్యులతో నిండిపోయింది. ఆ ప్రదేశంలో కొత్త ప్రాంతానికి వెళ్ళినా కూడా
ప్రార్థన మరవటం లేదు. ఫస్ట్ ఏం చేస్తున్నాడు? బేతేలుకు హాయికి మధ్య గుడారం వేసేసాడు, టెంట్. అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థన ప్రారంభించాడు. మన గృహాలలో బలిపీఠం ఉండాలి, మన కుటుంబాల్లో ప్రార్థనా పీఠం ఉండాలి. సంఘములో ప్రార్థన ఇప్పుడు మండుతూ ఉంది కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఈ యొక్క విషయంలో అబ్రహాము చాలా శ్రేష్టమైన నిష్ఠాగరిష్ఠుడు అని చెప్పాలి. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేసి ఏ పనైనా చేయాలనేది మన యొక్క దేవుడు చెప్తున్న మాట. అందుకే మీరు ప్రార్థన చేయండి అని చాలాసార్లు మనకు పాత నిబంధనల నుండి కొత్త నిబంధనలో తెలియజేస్తున్నాడు. దావీదు అనుభవం కూడా అదే, ప్రార్థన చేస్తాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని సంగమ, ఈ సమయంలో ఆయన విశ్వాస వీరుడు, ప్రార్థనాపరుడు. విశ్వాస వీరుడు అంటే వీరుడుగా, ధీరుడుగా. మళ్ళా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది అబ్రహాం యొక్క విశ్వాసానికి పరాకాష్ఠగా ఏమేం చేశారు? విశ్వాసము చేత, విశ్వాసం వలన అని రాయబడింది. విశ్వాసము చేత ఏమైతే చేశాడో విశ్వాసం వలన అవి పొందుకున్నాడు. అందుకే మనం మాట్లాడతాం, గాడ్ హానర్స్ ద ఫెయిత్. దేవుడు విశ్వాసం గలవారిని, విశ్వాసాన్ని గణపరుస్తాడు. అందుకే అబ్రహామును గణపరిచి ప్రపంచ చరిత్రలో పెద్దవాడుగా చేసి విశ్వాసులుగా తండ్రి, ఈయన మాదిరి అంటున్నాడు. కనుక తండ్రి అయినటువంటి విశ్వాసకు తండ్రి అయిన అబ్రహాం మనకు మాదిరి. ఏ విషయాల్లో చెప్పి ముగిస్తున్నాను. విధేయత, విశ్వాసము కలిగి, ధైర్యస్థైర్యాలు కలిగి, స్వలాభాపేక్ష లేనివాడుగా ఉండి, దైవజనుని గౌరవించేవాడుగా ఉండి, అలాగని విశ్వాస వీరుడుగా ఉన్నందుకు దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు రాయి అంటున్నాడు. విశ్వాసానికి పునాది లేనివాడు పిలిచాడు. ఉన్నవి లేనట్టు చేస్తాడంట, లేని ఉన్నట్టు చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే బిడ్డని ఇస్తానన్నప్పుడు కూడా ఆదికాండం 15వ అధ్యాయం, ఆదికాండం 17 రెండు మధ్య గ్యాప్ తెలుసా? దాదాపు సుమారు 100 సంవత్సరాల పరిధి నిరీక్షణ చేశాడు. ఎంత నిరీక్షణ? 100 సంవత్సరాలు. 15వ అధ్యాయంలో నీకు బిడ్డనిస్తానన్న తండ్రి మాట విని బయటకు వచ్చి ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయో చూస్తే అంతమంది పుడతారు. ఎవరైనా మనకు కానీ అలా చెప్తే, ఇసుకురైన వల్ల నీ సంతానం ఉంటుంది, నీ గర్భఫలం ఇలా ఉంటుందని చెప్తే నమ్ముతామా? ఎంతమంది సంతానం నాకెలా పుడతారు? నీవు వేల వేలకు తల్లి అవుతావు అన్న మాటకు వేల వేలకు తల్లి ఎలా అవుతుందండి ఆమె అని అడిగే మనము ఈ యొక్క మనోనేత్రాలతో కాకుండా, ఈ మనస్సుతో కాకుండా మానవ నేత్రాలతో చూడటం వల్ల దేవుని అద్భుత కార్యాలను సవి చూడటం లేదు. అబ్రహాం తల ఊహిస్తున్నాడు, బిడ్డ నాకు పుడతారని. ఇదివరకు చెప్పాను నేను. ఆ 100 సంవత్సరాలు ఆయన నమ్మకము, నిరీక్షణతో, విధేయతతో ఆ వాక్యం నెరవేరే వరకు దేవునితో కలిసి జీవించాడు. దేవుణ్ణి ఎడబాయలేదు, దేవుని దూరంగా వెళ్ళలేదు. ఇవన్నీ గుణాలు మాదిరిగా దేవుడు మనకుంచాడు. కాబట్టి అబ్రహాము మాదిరి, అబ్రహాము గుణలక్షణాలు మనము నేర్చుకోవాలని దేవుడు రాయించాడు. కనుక ప్రార్థన చేద్దాం. మనకు కూడా అబ్రహాము లాంటి నమ్మకము, దేవుడి మీద పటిష్టమైన పరిపూర్ణమైన విశ్వాసము, అలాగే విధేయత, అలాగనే స్వలాభాపేక్ష లేకుండా మనం ఉండి ధైర్యస్థైర్యాలు కలిగి ప్రార్థనలో ధైర్యంగా మనం ప్రార్థించి ధైర్యంగా మనం సాతాన్ని ఎదిరించాలి. సాతాన్ని ఎదిరించమన్నాడు, అది ధైర్యం. సాతాన్ దగ్గర భయపడి సాతాన్ ఏమంటుందని చాలామంది భయపడిపోయి సనుక్కుంటుంటామే. సాతానుకు భయపడేవారు క్రైస్తవులు కాదని, సాతాన్ని ఎదిరించేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ, మరి ఈ మాటలని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కరోనా 19లో మనందరినీ 19లో కాపాడి మరలా మీ అందరినీ దేవుడి సన్నిధిని అనుభవించేలాగా, మరి లాక్డౌన్ తర్వాత మొట్టమొదటిగా మనం దేవుని దగ్గర మోకాలుని ప్రార్థన చేస్తున్నాం. ఈ లాక్డౌన్లో అందరూ దేవునికి దగ్గరికి వచ్చారు, కుటుంబం దగ్గరగా ఉంది, ప్రార్థనలు ఉన్నాం, మరి సంఘంలో కూడా మనం కలిసాం. ఇక ఇలానే జరిగిపోవాలని, అందరు రావాలని ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని, అందరిలో ఈ వాక్యం ప్రబలటానికి సహాయం దయచేయమని, అందులో 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ప్రతిఫలింప చేయమని యేసువారి దివ్యనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచుండినట్లు భూమి అందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మీరు మాకు దయచి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు మీరు క్షమించు, మమ్మ శోధనుడు తేక కీనుడు తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన కాపుదల, నిత్య భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు
సదాకాలం దేవుడు తోడై నడిపించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గో ఇన్ పీస్.